ఓకే, ఆ పస్కా పశువును భుజించేటప్పుడు ఒక కండిషన్ పెట్టాడు. ఆ కండిషన్లో అనేక కండిషన్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే, ఆ పస్కా పశువు యొక్క ఎముకలలో ఒక్కటైనను విరవకూడదు అని తెలియజేస్తున్నాడు. ఆ ఎముకల్లో ఒక్కటైనను విరవకూడదు, అదొక కండిషన్. ఎందుకని ఎముకల్లో ఒక్కటైనను విరవకూడదని తెలియజేస్తున్నాడు. అది బాయ్స్ రైట్. సో యోహాను సువార్త 19వ అధ్యాయము 32 నుంచి 33 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు, ఆ రీతిగానే 36, 37 వచనాలలో మనం చూసినట్లయితే అక్కడ ఇద్దరు దొంగలు కనబడుతూ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు ఆ ఇరువురి దొంగల కంటే ముందుగానే చనిపోయారు. ఆయన వాళ్ళిరువురి కంటే ముందుగా చనిపోయారు, కానీ దొంగలు ఇంకనూ చనిపోలేదు. అప్పుడు ఆ సాయంకాలం అయిపోతుంది కనుక ఆ యొక్క దొంగలు ఆ యొక్క శిలువ మీద ఉండకూడదు, ఎందుకంటే అది పస్కా పండగ రాబోతున్నటువంటి దినములు కనుక వారి యొక్క ఆ ఇద్దరు దొంగల యొక్క కాళ్ళని విరక్కొట్టి, యాక్చువల్గా వాళ్ళు ఇంకా చనిపోలేదు, యేసుక్రీస్తు అయితే అప్పటికే చనిపోయాడు. వాళ్ళు ఇద్దరూ చనిపోకపోతే వాళ్ళు కాళ్ళు విరక్కొట్టి ఆ యొక్క శవములను, అంటే వాళ్ళని బలవంతంగా చంపేసి వాళ్ళను ఆ పైనుంచి దించి వారితో పాటు యేసుక్రీస్తు వైపు చూసినప్పుడు ఆయన అప్పటికే చనిపోవటాన్ని బట్టి ఆయనను మరి కాళ్ళు విరగొట్టలేదు అని ప్రవచనము మరి ఆయన గురించి రాయబడి ఉన్నది. ఆయన ఎముకలలో ఒక్కటైనను విరువబడలేదు అనేటువంటి ప్రవచనము నెరవేర్పు జరుగుట కొరకు పస్కా పశువులో ఉన్నటువంటి ఎముకల్లో ఒక్కదానిని కూడా విరవకూడదని దేవుడు ఒక ఆజ్ఞను వారికి జారీ చేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో సెకండ్ కొద్దిగా జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు 3 లోకాలు కనబడతాయి. క్వశ్చన్ కంప్లీట్ అవ్వలేదు. 3 లోకాలు కనబడతాయి. ఒకటి పరలోకం, రెండోది భూలోకం, మూడోది పాతాళం. ఇంకా దాంట్లో సపరేట్ పార్ట్స్ ఉన్నాయి. రైట్. అట్లనే పరిశుద్ధ గ్రంథంలో 2 తండ్రులు కనబడతారు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నిరంతరం ఉండేటువంటి తండ్రులు వీళ్ళు. అబ్రహాము తండ్రి అటువంటి కాదు. ఆ 2 తండ్రులలో ఒకరు దేవుడు మనకి తండ్రి కదా. ఇంకొకళ్ళు అపవాది, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. అట్లనే 2 యజమానులు కూడా కనబడతారు. ఆ యజమానుల్లో ఒకరు దేవుడు, ఇంకొక యజమానుడు ఎవరు? రైట్. ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఉన్నాయి. చేతుల లేపాలి, లేపిన తర్వాత ఆగిన తర్వాత చెప్పాలి ఆన్సర్స్. అందుకని దానికి ఆన్సర్ వచ్చేసేటప్పటికి మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో మీరు దేవునికి సిరికి దాసులై ఉండరు. సో ఈరోజు దేవునితో పాటు ధనము కూడా ఏమైపోయింది అంటే ఒక యజమానుడైపోయాడు. ఈరోజు దేవుడు మనుషుల్ని నడిపించడం కాదు, ఆ ధనమే మనుషుల్ని నడిపిస్తుంది. చివరికి లోకంలో ఉన్నటువంటి పాటలు కూడా ఏమిటంటే పైసామే పరమాత్మ, పరమాత్ముడు కూడా పైసాలోకి వచ్చేసాడు. అందుకని అంటున్నాడు ఆ యొక్క ధనాన్ని కూడా ఒక యజమానుడని ఇక్కడ దేవుడు సంబోధిస్తూ ఉన్నాడు. మోషే, చిన్న క్వశ్చన్ ఇది, మోషే నైలు నదిలో పారవేయబడినప్పుడు మోషే యొక్క వయసు 3 నెలలు. ఇట్ ఈస్ రైట్ ఆన్సర్. రైట్. సో 3 నెలలప్పుడే, అంత చిన్న వయసులోనే మోషే బయట పారవేయబడ్డాడు. ఆ 3 నెలలు కూడా మోషేని బ్రతికించటం అనేది తల్లిదండ్రులకి నిజంగా ప్రాణంతో చెలగాటం. ఆ బిడ్డ ఏడ్పు బయటికి వినబడితే ఆ బిడ్డను దాసినందుకు తల్లిదండ్రులకు కూడా ప్రమాదం. అంత చిన్న వయసులోనే మరి ఆ నైలు నదిలో పాడవేయబడటం, 40 సంవత్సరాల తర్వాత మరలా తన ప్రజల దగ్గరికి మోషే రావటం, ఆ తర్వాత జరిగినటువంటి సంఘటన దాన్ని బట్టి మోషే పారిపోవటం, మళ్ళా 40 సంవత్సరాలు అరణ్యంలో ఉండటం, మళ్ళా 40 సంవత్సరాల తర్వాత దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకుని మళ్ళా ఆ యొక్క ఐగుప్తునకు పంపించడం. మోషే యొక్క జీవితం 120 సంవత్సరాలు, 3 భాగాలు, 40. రైట్. ఇంకొక, మోషేకు మండుచున్న పొదలో కనబడినది ఎవరు?
అకార్డింగ్ టు ద న్యూ టెస్టిమెంట్. అకార్డింగ్ టు ద న్యూ టెస్టిమెంట్. అపోస్తుల కార్యములు 7:30. అపోస్తుల కార్యములు 7:30. బాయ్స్, బ్రదర్స్ చాయిస్. దేవుడు తన సేవకుని పుట్టించి ఆయనను మొదట మీ యొద్దకు పంపెను అని ఒక లేఖనం రాయబడి ఉన్నది. ఆ సేవకుని యొక్క పేరు. ఆ సెంటెన్స్ నేను మొత్తం చదవలేదు, చదివితే ఆన్సర్ వచ్చేస్తుంది, అందుకని దాన్ని కట్ చేశాను. దేవుడు తన సేవకుని పుట్టించి, మధ్యలో కొన్ని వర్డ్స్ ఉన్నాయి, అది కట్ చేశాను నేను. అది చదివితే ఆన్సర్ వచ్చేస్తుంది. దేవుడు తన సేవకుని పుట్టించి ఆయనను మొదట మీ యొద్దకు పంపెను అని ఉంటుంది. ఎస్. అపోస్తుల కార్యములు 4:26. అపోస్తుల కార్యములు 4:26. దేవుడు తన సేవకుని పుట్టించి, ఆ పుట్టించి అనే పదానికి ఫుట్ నోట్లో లేపి అని ఉంటుంది. అంటే మృతుల్లో నుండి లేపి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించుటకు, మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను. కొంతమంది వ్యక్తులు మరి బాప్తిస్మిచ్చి యోహాను బాప్తిస్మిస్తున్నప్పుడు అతని చేత బాప్తిస్ము పొందక తమ విషయమైన దేవుని డాష్ నిరాకరించిరి. ఆ వ్యక్తులు యవనస్తురాలు. ఆ వ్యక్తులు ఎవరు? వాళ్ళు నిరాకరించినటువంటి ఆ బాప్తీసాన్ని దేవుడు ఏమని సంబోధిస్తున్నాడు అంటే, బాప్తిస్మము అనేటువంటి దాన్ని వాళ్ళు నిరాకరించారు. ఆ బాప్తిస్వాన్ని యేసుక్రీస్తు ఒక దానితో పోల్చుతున్నాడు. దేవుని డాష్ అంటే దేవుని యొక్క ఒక కార్యముతో పోలుస్తున్నాడు. దాన్ని వాళ్ళు నిరాకరించారంట. యూత్ ఆంధ్రే కాదు, దేవుని యూత్ బాయ్స్ తర్వాత రైట్ ఎవరు సంకల్పం అని చెప్పింది? రైట్. అది దేవుని సంకల్పం. బాప్తిసం పొందటం అనేటువంటిది దేవుని సంకల్పం. సో మార్మన్స్ పొందిన తర్వాత బాప్తిసం పొందటం అనేటువంటిది అది దేవుని యొక్క సంకల్పం. బాప్తిసము అనగా పాతి పెట్టబడుట. బాప్తిసం అంటే పాతి పెట్టబడటం, మన పాత జీవితాన్ని పాతి పెట్టడం. ఆదికాండం నుంచి సంగీతానికి మూల పురుషుడు. ఆదికాండం అన్నా నేను. ఆదికాండంలో దావీదు ఎక్కడున్నాడు? యోబాల్ కరెక్ట్. ఒకటి ఈజియెస్ట్ క్వశ్చన్. ఓకే, బాయ్స్కి ఇప్పుడు ఆన్సర్ చేశారు కదా, మీకు కావాలంటే మీకే ఇస్తాము. రైట్. బాయ్స్, పెంతెకోస్తు అనే పండుగ దినమున మరి పరిశుద్ధాత్మ కుమ్మరింపబడినప్పుడు పేతురు అపోస్తులు అందరూ కలిసి మరి పేతురు గారు సువార్తను ప్రకటించినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆయన దగ్గరకు వచ్చి మేమేం చేయాలని అడిగినప్పుడు మీరు ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందడి అన్నారు. అక్కడ బాప్తిసం పొందినటువంటి వారి సంఖ్య క్వశ్చన్ అవ్వలేదు ఇంకా. బాప్తిసం పొందినటువంటి వారి సంఖ్య. రెండవదిగా, ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి బయలుదేరి వస్తున్నప్పుడు మోషే ఆ యొక్క కొండ మీదకి వెళ్ళి దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. కిందనున్నటువంటి ఇశ్రాయేలీలు ఒక దూడని చేసుకొని ఆ దూడనే మరి ఆరాధిస్తూ తినుచు త్రాగుచు మరి తినటానికి తాగటానికి కూర్చుండి ఆడుటకు లేచిరి అనేటువంటి సన్నివేశం మనందరికీ బాగా తెలుసు. ఆ సన్నివేశంలో మోషే కొండ నుంచి దిగి వచ్చి దేవుని బతిమలాడుకున్నాడు. కిందకి దిగి వచ్చిన తర్వాత లేవీలందరికీ కూడా ఒక ఆర్డర్ పాస్ చేశాడు. లేవీలందరూ కూడా కత్తి పట్టుకొని మరి ఎవరైతే ఆ రీతిగా తినటానికి త్రాగటానికి కూర్చుని ఆడుటకు లేచారో వాళ్ళందరినీ కూడా కత్తి చేత చంపివేయమన్నాడు. అక్కడ చంపివేయబడినటువంటి వారి సంఖ్య అంతా పెంతెకోస్తు అనే పండుగ దినమున రక్షింపబడినటువంటి వారి యొక్క సంఖ్య అంతా 2 సంఖ్యలు. 2 చోట్ల 3,000 మంది. ఇక్కడ ఎందుకు దీన్ని కంపేర్ చేయాల్సి వచ్చింది అంటే, మొట్టమొదటిగా ఆ యొక్క మోషే యొక్క కాలంలో 3,000 మంది ఏమయ్యారంటే కత్తి చేత చంపబడ్డారు. అది ఏ కాలం అంటే ధర్మశాస్త్రము ఇవ్వబడుతున్నటువంటి కాలం. ధర్మశాస్త్రం ఇవ్వబడుతున్నప్పుడు 3,000 మంది కత్తి చేత చంపబడితే, పరిశుద్ధాత్మ కుమ్మరింపబడి సంఘము స్థాపింపబడినప్పుడు 3,000 మంది రక్షింపబడ్డారు.
అక్కడేమో కత్తితో ఉంటే ఇక్కడేమో కృపతో ఉంది. అక్కడ దేవుడు కోపంతో ఉంటే ఇక్కడ ఎంతో ప్రేమతో ఉన్నాడు. అందుకనే రెండింటిని కంపేర్ చేయాల్సి వచ్చింది. రైట్. 3000 మంది సభలో కూర్చున్న వారందరూ కూడా అతని ముఖం చూసినప్పుడు అతని ముఖం దేవదూత ముఖంలా కనపడింది. అతడు మాటల యందు అగపరిచిన జ్ఞానాన్ని, అతను బలపరిచినటువంటి ఆత్మను వాళ్ళు ఎదిరించలేకపోయారు. వారందరూ కూడా, సభలో ఉన్న వారందరూ కూడా అతని వైపు తేరి చూసినప్పుడు అతని యొక్క ముఖము దేవదూత ముఖము వలె కనిపించింది. నిజంగా స్టెఫనీ యొక్క ప్రసంగం చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ ఇశ్రాయేలు చరిత్ర అంతటినీ కూడా కట్టే కొట్టే తెచ్చే అని 3 ముక్కల్లో చాలా అద్భుతంగా ఒకే ఒక అధ్యాయంలో చరిత్ర మొత్తాన్ని తెలియజేస్తాడు. సో అక్కడ స్టెఫను, అదే స్టెఫన్ యొక్క లాస్ట్ ప్రసంగం. ఆ తర్వాత అతను రాళ్ల చేత కొట్టబడటం. ఓకే, తర్వాత గర్ల్స్ అబ్రహామును ఆశీర్వదించిన రాజు. షాలేము రాజు విద్వాంసుడు, లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను అని ఎవరిని గురించి చెప్పబడింది? విద్వాంసుడు, లేఖనముల యందు ప్రవీణుడు అని ఎవరిని గురించి చెప్పబడింది? అకార్డింగ్ టు న్యూ టెస్టిమెంట్ అన్న. ఇంకెవరైనా ఉన్నారా జెంట్స్తో? న్యూ టెస్టిమెంట్ పౌలు ఆల్రెడీ చెప్పేశారు ఇక్కడ. ఎవరు? పౌలు చెప్పేశారు ఆల్రెడీ. ఇంకో పేరు తొందరగా. విద్వాంసుడు, లేఖనమయందు ప్రవీణుడు. రైట్. అలెగ్జాంద్రియుడైన అపోల్లో, అతనికి యేసును గురించి పరిపూర్ణమైన జ్ఞానం లేదు. అయినా కానీ యోహాను చెప్పినటువంటి మాటను బట్టి ఆత్మయందు తీవ్రత గలవాడై ప్రభువుని గురించి బోధిస్తున్నప్పుడు ఆ యొక్క అపుల్లోని చేర్చుకున్నటువంటి వారు అకుల్లా, ప్రిస్కిల్లా, వాళ్ళు చేర్చుకుని ప్రభువుని గురించి పరిపూర్ణమైన జ్ఞానాన్ని అతనికి బోధించినప్పుడు అతడు వారి చేత బోధింపబడినటువంటి మాటల చేత మరింత బలముగా దేవుని కొరకు వాడబడినటువంటి వాడు. విద్వాంసుడు, మరి లేఖనముల యందు ప్రవీణుడు అయినటువంటి వాడు. ప్రసన్న. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఎవరికన్నా? గర్ల్స్కినా లేడీస్? గర్ల్స్కి, లేడీస్. ఒక లేఖన భాగం. ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పునకు నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినదై అదే డాష్ వలన భద్రం చేయబడి ఉన్నది. చేతులు లేపి ఈరోజు ఉన్నటువంటి భూమి మొత్తము కూడా భద్రం చేయబడింది. దేని చేత భద్రం చేయబడింది? చేతులు. మళ్ళా చదువుతున్నా, అదే లేఖన భాగాన్ని మళ్ళీ చదువుతున్నా. ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినదై అదే డాష్ వలన భద్రము చేయబడి ఉన్నది. హ్యాండ్స్ రైజ్ చేయండి, ఆన్సర్స్ వద్దు. అదే డాష్ వలన భద్రం దాని వలనే ఈరోజు భద్రత, దాని వలనే భూమికి భద్రత. అదే కానీ మధ్యలోంచి తీసివేయబడితే భూమికి భద్రత లేదు. ఒకటోసారి, రెండోసారి రాలేదు కదా ఇంకా. నేను యాక్సెప్ట్ సరే, బ్రదర్ చెప్పారు కాబట్టి కరెక్టే. వాక్యము చేత, వాక్యం అనేది భూమి మీద ఉంది కాబట్టి భూమికి భద్రత. ఆ వాక్యము బోధింపబడేటువంటి బోధకులు కానీ, వాక్యాన్ని అనుసరించే విశ్వాసులు కానీ భూమి మీద ఉన్నారు కాబట్టి భూమికి భద్రత. సొదొమ గొమొర్ల పట్టణాలలో లోతు ఉన్నంత కాలము ఆ పట్టణానికి ఏం కాదు. లోతు ఆ పట్టణంలోంచి తీసుకురాగానే సొదొమ గొమొర్ల పట్టణాలకి భద్రత లేకుండా పోయింది. అదే వాక్యాన్ని హృదయాల్లో ఉంచుకున్నారు ఎవరు? యవనస్తులైనటువంటి దానియేలు. అందుకని ఆ యొక్క సింహం ఏమీ చేయలేకపోయింది. ఎందుకంటే ఆ వాక్యం వారిని భద్రపరుస్తుంది. వాక్యము భద్రపరుస్తుంది. వాక్యము వల్లనే ఈ భూమికి భద్రత. వాక్యము లేకపోతే ఈ భూమికి భద్రత లేదు. అందుకని అదే వాక్యము చేత భద్రపరచబడి ఉన్నదనేటువంటి లేఖన భాగాన్ని 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో మనం చూడగలం. నెక్స్ట్ క్వశ్చన్ బాయ్స్కి, బ్రదర్స్. పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును డబ్బులతో కొనాలని ప్రయత్నం చేసినటువంటి వాడు. ఒకసారి చెప్పండి అన్న. కరెక్ట్ ఆన్సర్. అన్నకి ఎలా? పేతురు చేతులుంచి చున్నప్పుడు పరిశుద్ధాత్మ దిగటాన్ని చూసి గారడీ సీమోన్ అప్పటి వరకు కూడా తానేదో గొప్పవాడునని అక్కడ ప్రకటన చేసుకుంటే
వాడికంటే గొప్పగా అక్కడ పరిశుద్ధాత్మ రావటం అనేటువంటిది కనిపించగానే ఆ వరాన్ని కూడా కొనుక్కోవాలనుకున్నాడు. అందుకని నీ యొక్క హృదయం దేవుని ఎదుట సరైనది కాదు కనుక ప్రార్థన చేసుకోమని దేవుని ఎదుట పశ్చాత్తాపడడం అంటే అతను ఏమంటాడు తెలుసా, నా కొరకు మీరే ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడినటువంటి స్త్రీల సంఖ్య అకార్డింగ్ టు మాథ్యూ, ఓన్లీ సంఖ్య, ఓన్లీ నెంబర్ చెప్పండి. తామారు, రహాబు, రూతు, మరియమ్మ, ఇంకొకళ్ళు కూడా ఉన్నారు. క్యాన్సిల్. జెంట్స్ ఇంకొకళ్ళు కూడా ఉన్నారు. జెంట్స్. అక్క చెప్పింది కరెక్ట్ ఆన్సర్. బత్షేబా చాలా క్లియర్గా ఉంటుంది. ఉరియా భార్య అయిన బత్షేబా యందు అని మత్తయి సువార్తలో చాలా క్లియర్గా ఉంటుంది. లాస్ట్ బట్ వన్, లూకా సువార్త 23:8 ప్రకారం హేరోదు దగ్గరికి యేసుక్రీస్తు వెళ్ళి నిలబడినప్పుడు హేరోదు యేసుక్రీస్తుని చూచినప్పుడు మిక్కిలి సంతోషించను అని రాయబడింది. మిక్కిలి సంతోషించను అని రాయబడింది. హింసించటం కాదు, సంతోషించడం. హింసించడం అంటే అందులో క్వశ్చనే లేదు. అతను ఎందుకు సంతోషించాడు? యేసుక్రీస్తుని చూచినప్పుడు అతనికి ఎందుకు సంతోషం? చూడాలనేటువంటి అన్న చెప్తున్నటువంటిగా చూడాలనేటువంటి కోరిక కూడా అతనికి ఉందండి. చాలా దినముల నుంచి చూడాలని ఆశపడుతూ ఆయన ఏదైనా ఒక సూచక్రియ చేస్తే చూచి ఆనందపడాలని అనుకుంటూ ఉన్నాడు. కారణం ఏమిటి? ఎందుకని మరి యేసుక్రీస్తుని చూసినప్పుడు అతడు సంతోషపడ్డాడు? అతని హృదయంలో ఉన్నటువంటి ఆలోచన ఏంటి? ఎందుకు హేరోదు సంతోషించాడు అంటే కారణం ఏమిటంటే హేరోదు యొక్క మనసులో బాప్తిస్మిచ్చి యోహాన్ని చంపినందుకు ఒక బాధ ఉంది. బాప్తిస్మిచ్చి యోహాను పట్ల హేరోదుకు ఒక భయం కూడా ఉంది. కానీ ఇచ్చినటువంటి మాటను బట్టి, హేరోదియాకి ఇచ్చినటువంటి మాటను బట్టి అన్యాయంగా బాప్తిస్మిచ్చి యోహాను యొక్క తలను నరికించాడు. ఆ తల చేత నరికింపబడినటువంటి బాప్తిస్మిచ్చి యోహానే మృతుల్లో నుండి తిరిగి లేచాడు. ఆయనే యేసుక్రీస్తు అని అతను నమ్ముతున్నాడు. అందుచేతనే యేసుక్రీస్తు అతని దగ్గరికి వచ్చినప్పుడు మృతుల్లో నుండి బాప్తిస్మిచ్చి యోహాను తిరిగి లేచాడనేటువంటి మరి ఉద్దేశంతో అతని గురించి మరి అతడు చూసినప్పుడు అతని గురించి సంతోషించాను అని మరి ఒక సువార్తలో మనం చూడగలం. టెంట్ పడిపోయింది. మార్కు సువార్త 6వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఆయన కీర్తి ప్రసిద్ధమాయను గనక రాజైన హేరోదు ఆయన గురించి విని బాప్తిస్మిచ్చి యోహాను మృతుల్లో నుండి లేచి ఉన్నాడు కనుక అతని యందు అద్భుతములు క్రియారూపకముగా జరుగుచున్నవని చెప్పెను. ఇతరులు ఈయన ఏలియానియు, మరికొందరు ఈయన ప్రవక్త అనియు, ప్రవక్తల్లో ఒకనవలే ఉన్నాడనియో చెప్పుకొనిచుండరి. అయితే హేరోదు విని నేను తలకొట్టించిన యోహానే మృతుల్లో నుండి లేచి ఉన్నాడు. ఎందుకని అతడు సంతోషపడుతున్నాడంటే నేను తలకొట్టించినటువంటి బాప్తిస్మిచ్చి యోహానే మృతుల్లో నుండి తిరిగి లేచాడు, అతనే యేసు అని అతడు నమ్ముతున్నాడు. అందుకని ఆ వ్యక్తిని చూడగానే అతడు ఎంతగానో సంతోషించాడు. రైట్. లాస్ట్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. నా యందు విశ్వాసి అయ్యుండి హతసాక్షి అయినవాడు, నా యందు విశ్వాసి అయ్యుండి హతసాక్షి అయినవాడు అని ఎవరిని గురించి వ్రాయబడి ఉన్నది? ఈ క్వశ్చన్ అందరికీ ఫస్ట్ చేయలేపండి, దాని తర్వాత హింట్ ఏంటి అంటే అకార్డింగ్ టు ద రివల్యూషన్, ప్రకటన గ్రంథం. నా యందు సాక్షి అయ్యుండి హతసాక్షి అయినవాడు, నా యందు విశ్వాసి అయ్యుండి హతసాక్షి అయినవాడు, ప్రకటన గ్రంథం అని చెప్పాను. ప్రకటన గ్రంథం అకార్డింగ్ టు రెవల్యూషన్. హ్యాండ్ రేస్ చేయండి. పేర్లు అకార్డింగ్ టు రెవల్యూషన్ ఫస్ట్ 3 chapters ఉంది. ఫస్ట్ 3 chapters. అండ్రూసనా? యోహాను కాదు. అక్క లేదా దించలేదని అక్క. అకార్డింగ్ టు రెవల్యూషన్ యాకోబు ప్రకటన గ్రంథంలో కనబడతాడు.
ఓకే, సో ఆన్సర్ ఈస్ అంతియ. అంతే. పెర్గేము సంఘంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అంటే, అక్కడ సాతాను సింహాసనం ఉన్న స్థలములో కాపురం ఉన్నారు వాళ్ళు. ఎవరు? పెర్గేము సంఘములో ఉన్నటువంటి వాళ్ళు సాతాను సింహాసనం ఉన్న స్థలములో కాపురం ఉన్నారు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం, సాతాను సింహాసనమున్న స్థలంలో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గుచ్చి సాక్షి అయిన అంతిపయ అను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసమును విసర్జింపలేదు. అక్కడ హతసాక్షిగా చనిపోయినప్పటికీ కూడా పెర్గేము సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు దానికి ఏమాత్రము భయపడకుండా విశ్వాసంలో బలవంతులుగా దేవుని యందు విశ్వాసం ఉంచారు అని వారిని గురించి దేవుడు అక్కడ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఇంతటితో ఈ క్విజ్ ముగింపబడినది. మరి రిజల్ట్ అన్న తెలియజేస్తారు. బెనర్జీ బ్రదర్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. గిఫ్ట్ చక్కగా పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అంటే దేవుని వాక్యాన్ని మనం ఎంతో ధ్యానం చేస్తూ నిజంగా చక్కగా అన్న ఆన్సర్స్తో మరి క్లోజ్తో మరి హిస్టారికల్ ఇన్సిడెంట్స్ కోడ్ చేస్తూ అడిగారు. మీకు గుర్తుండిపోవడం. సిస్టర్ ఇద్దరు ఎట్ ఏ టైం ఆన్సర్ చేశారు కాబట్టి ఇక్కడ మంజు సిస్టర్కి థర్డ్ ప్రైజ్ సిస్టర్ జెస్సీకి, ఫోర్త్ ప్రైజ్ బ్రదర్ టైటస్, ఫిఫ్త్ ప్రైజ్ సిస్టర్ మంజుకి, ఫిఫ్త్ క్వశ్చన్. సిక్స్త్ క్వశ్చన్కి ఆన్సర్ చేసింది ఆండ్రూస్ బ్రదర్. సెవెంత్ క్వశ్చన్కి ఆన్సర్ చేసింది ప్రసన్న. ఎయిత్ క్వశ్చన్కి ఆన్సర్ చేసింది బ్రదర్ ఆండ్రూ బ్రదర్. నైన్త్ క్వశ్చన్కి ఆన్సర్ చేసింది కూడా మంజు సిస్టర్. టెన్త్ క్వశ్చన్కి సిస్టర్ ప్రసన్న ఆన్సర్. లెవెన్త్ క్వశ్చన్కి బ్రదర్ ప్రకాష్ పాల్ ఆన్సర్ చేశారు. ట్వెల్త్ క్వశ్చన్కి బ్రదర్ కృష్ణారెడ్డి గారు ఆన్సర్. 13th క్వశ్చన్కి ఆన్సర్ చేసింది సిస్టర్ జెస్సీ. సిస్టర్ మంజు కూడా ఆన్సర్ చేసింది కాబట్టి అవుట్ ఆఫ్
సో మంజు సిస్టర్ కూడా ఫోర్ 14th క్వశ్చన్కి ప్రభుదాస్ అన్న ఆన్సర్ చేస్తారు.